కార్తీక్ కరెక్ట్ టైంకి వచ్చావు, రా ఎక్కు. ఎక్కడికి మాధవ్? వెరీ అర్జెంట్ రా, రా ఎక్కు. ఏమే మల్లెపూలు ఎక్కువగా పెట్టండి, వాసంతో రూమంతా నిండిపోవాలి. సరే సరే, నీ శోభనాన్ని కూడా ఇలాగే అలంకరించుకున్నావా ఏంటి? మాటల తర్వాత కానీ ముందు పని కానివ్వండి, ముహూర్తం టైం దగ్గర పడుతోంది. అదిగో రాధిక కూడా వచ్చేసింది. ఏంటమ్మా, ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయో లేదో చూడ్డానికి వచ్చావా? చాలా రోజుల తర్వాత రాధిక మాధవ్ల శోభనం జరుగుతుంటే తక్కువ చేస్తావా ఏంటి? మీరు ఆనందపడేలా అలంకరిస్తున్నాం. త్వరలోనే చిన్ని మాధవుని ఇవ్వాలి మాకు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? రాజుగారు, ఫంక్షన్ చేస్తున్నాం. ఏముంది మీకు తెలిసిందే కదా, ఏం కావాలో పంపించాడు, పర్లేదు. ఏముంది జరుగుతున్నాయి. రూపా, రూపా, మాధవ్కి ఇష్టమైన స్వీట్స్ అన్ని చేసావా? ఇదిగో తయారు చేస్తున్నాను, ఒక్క 10 నిమిషాల్లో తీసుకొస్తాను, సరేనా? ఏం పర్వాలేదు, దాని గురించి మీరు వరి అవ్వద్దు. మీరైతే త్వరగా పంపించండి. అమ్మా, మనవడి ముహూర్తం వంకతో బాగా స్వీట్స్ తినేద్దామనే. అదేం కుదరదమ్మా. ఒరే, నోరు తీపి చేసుకుంటే ఈ అనుభూతులు మరింత తీయగా జీవితాంతం మిగిలిపోతాయి. అయినా నాకింకేం కావాలరా? నేను కోరుకున్నట్టు రాధికా మాధవుల్ని చూసుకున్నాను. ఇంక నాకు కాలం చెల్లిపోయినా బెంగలేదు. అమ్మా, అవేం మాటలమ్మా. ఫోన్ ఏంటి? ఫోనా? ఫోన్ ఇవ్వు.
హలో 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 ఎవరు? హలో మాధవ్? హలో పెదనాన్న గారు. రే కార్తీక్, ఏం ఏం జరిగిందిరా? ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? కార్తీక్, అది పెదనాన్న గారు, చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది పెదనాన్న గారు. రే, అది కార్ యాక్సిడెంట్ జరిగింది. కార్ యాక్సిడెంటా? మాధవ్, మాధవ్కేం కాలేదుగా? మన మాధవ్ ఇంకా లేడు పెదనాన్న గారు. రే కార్తీక్, రే నువ్వు పొరపాటు పడుతున్నావేమో. వాడికేం కాదురా. నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మన మాధవ్ లేడు పెదనాన్న గారు, చచ్చిపోయాడు. రే రే మాధవ, మాధవ, మాధవ. సురేంద్ర, ఏమైందిరా? ఏమైంది? మాధవ్కి ఏమైంది? ఏమైందిరా? సురేంద్ర, చెప్పురా, చెప్పు, చెప్పరా. మాధవ్కి ఏమైందిరా? నా మాధవ్కి ఏమైందిరా? చెప్పరా. వెళ్ళిపోయాడమ్మా, మనందరినీ వదిలి వెళ్ళిపోయాడమ్మా. ఏంటండి, ఏంటండి? మాధవ్కి ఏం జరిగింది? ఏం మాట్లాడుతున్నారు మీరు? రూపా, వాడి గురించి నన్నేం చెప్పమంటావు? వాడు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి రాధికను తీసుకొస్తాను.